ఇక్కడ చరిత్ర పూర్వయుగంకి సంబంధించిన క్వశ్చన్లు ఒక 80 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 80 క్వశ్చన్లలో ఈ టాపిక్ మొత్తం కంప్లీట్గా ఉందన్నమాట. మరి చూద్దాం ఒకసారి, కొన్ని ఎందులో ఎంత వీలైనంత అంతవరకు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చరిత్ర పూర్వయుగానికి సంబంధించి 300 క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల వరకు అనమాట. చారిత్రక యుగం అనగా ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్, చారిత్రక యుగం అనగా ఏమి అన్నాడు. మానవుడు లిపి కనిపెట్టిన తర్వాతి కాలమును చారిత్రక యుగం అంటారు. నెక్స్ట్, చరిత్ర పూర్వయుగం అంటే ఏంటి అన్నాడు. చరిత్ర పూర్వయుగం అంటే మానవుడు లిపి కనిపెట్టడానికి ముందున్న కాలమును చరిత్ర పూర్వపు యుగం అంటారు. నెక్స్ట్, చారిత్రక యుగం అని ఏ కాలాన్ని అంటారు అన్నాడు. చారిత్రక యుగం అని ఏ కాలాన్ని అంటారంటే 5000 సంవత్సరాల క్రీస్తు పూర్వం నుండి నేటి వరకు ఉన్న చరిత్రను చారిత్రక యుగం అని పిలుస్తారు. నెక్స్ట్, పూర్వ చారిత్రక యుగం అని ఏ కాలాన్ని అంటారు. చారిత్రక యుగం అని ఏ కాలాన్ని అంటారు అన్నాడు. పూర్వ చారిత్రక యుగం అని ఏ కాలాన్ని అంటారు అన్నాడు. అంటే క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాలకు ముందున్న కాలమును చారిత్రక పూర్వపు చారిత్రక యుగం అని అంటారు. భారతదేశ చరిత్రలో సింధు నాగరికతకు ముందున్న కాలాన్ని ఏమంటారు. భారతదేశ చరిత్రలో సింధు నాగరికతకు ముందు ఉన్నటువంటి కాలాన్ని ఏమంటారు అంటే చరిత్ర పూర్వయుగము అంటారు. భారతదేశ చరిత్రలో సింధు నాగరికతకు తరువాత కాలానికి క్వశ్చన్ ఏమంటాడు. భారతదేశ చరిత్రలో సింధు నాగరికతకు తరువాత కాలానికి ఏమంటారు. సింధు నాగరికతకు తర్వాత కాలాన్ని ఏమంటారంటే చారిత్రక యుగం అంటారు. చారిత్రక యుగం అంటారు. చరిత్ర పూర్వయుగమును ఎన్ని రకాలుగా విభజించుట జరిగింది. చరిత్ర పూర్వయుగం ఎన్ని రకాలుగా విభజించిండ్రు అంటే శిలాయుగము, లోహాయుగం. లోహాయుగం అని 2 రకాలుగా విభజించారు. శిలాయుగమును మరల ఎన్ని విధాలుగా వర్ణించిండ్రు. శిలాయుగమును మరల పాతరాతి యుగము, సూక్ష్మరాతి యుగము, నవీన శిలాయుగముగా మళ్ళీ 3 రకాలుగా దాన్ని అభివర్ణించారు. తర్వాత శిలాయుగం అంటే ఏంటి. శిలాయుగం అంటే ఏంటంటే మానవుడు రాతి పనిముట్లు వాడినటువంటి కాలాన్ని, రాతి చేత తయారు చేసినటువంటి పనిముట్లను వాడిన కాలాన్ని శిలాయుగంగా పేర్కొన్నారు. పాతరాతి యుగమునకు సంబంధించిన నిదర్శనం ఎక్కడ కనబడింది. పాతరాతి యుగానికి సంబంధించిన నిదర్శనం అనేది ఎక్కడ కనిపించింది అంటే 1 కర్నూలు, రాయగఢ్, నందలి, సింగపూర్ గుహలలో ఇది లభించడం అనేది జరిగింది. నెక్స్ట్, పాతరాతి యుగమునకు సంబంధించిన వారు ఏ జాతికి చెందినవారు అన్నాడు. పాతరాతి యుగానికి సంబంధించిన వారు ఏ జాతికి చెందినవారు అంటే నీగ్రో జాతికి చెందినవారు. పాతరాతి యుగంలో మానవుడు వాడిన పనిముట్లు ఏవి. పాతరాతి యుగంలో మానవుడు వాడినటువంటి పనిముట్లు ఏవయ్యా అంటే గులకరాలు, రాతి గోడలు, గీకుడు రాళ్ళు. ఈ 3 ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. గులకరాలు, తర్వాత రాతి గొడ్డళ్ళు, తర్వాత గీకుడు రాళ్ళు. నెక్స్ట్, పాతరాతి యుగంలో మానవుని యొక్క ఆహారం ఏమిటి. పాతరాతి యుగంలో మానవుడి యొక్క ఆహారం ఏమని అడిగిండు. పాతరాతి యుగంలో మానవుడి యొక్క ఆహారము పండ్లు, కాయలు, కందమూలాలు, పక్షుల మాంసము. పండ్లు, కాయలు, కందమూలాలు, పక్షుల మాంసం. నెక్స్ట్, ప్రాచీన శిలాయుగం అని ఏ కాలాన్ని అంటారు. ప్రాచీన శిలాయుగం అని ఏ కాలాన్ని అంటారంటే క్రీస్తు పూర్వం 50,000 నుంచి క్రీస్తు పూర్వం 25,000 మధ్య ఉన్న సంవత్సరాన్ని మొత్తాన్ని ఆ కాలాన్ని
ప్రాచీన శిలాయుగం కాలమని అంటారు. నెక్స్ట్ నవీన శిలాయుగం అని ఏ కాలాన్ని అంటారు అంటే క్రీస్తు పూర్వం 8000 సంవత్సరాల నుండి 500 సంవత్సరాల మధ్య కాలాన్ని నవీన శిలాయుగం అన్నారు. లోహాయుగం అని ఏ కాలాన్ని అంటారు అంటే 5000 క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుండి 500 సంవత్సరాల మధ్య కాలాన్ని లోహ శిలాయుగం అంటే ఆ మధ్య కాలంలో లోహాలను కనుగొనడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ రాగి కంచు యుగం అని ఏ కాలాన్ని అంటారు? రాగి కంచు యుగం అని ఏ కాలాన్ని అంటారంటే క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాల మధ్య కాలాన్ని రాగి మరియు కంచు యుగంగా పేర్కొనడం జరిగింది. మధ్యశిలాయుగం అని ఏ కాలాన్ని అంటారు? మధ్యశిలాయుగం అనగా క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల నుండి 8,000 సంవత్సరాల మధ్య కాలాన్ని మధ్యశిలాయుగం అన్నారు. నెక్స్ట్ సూక్ష్మ రాతి యుగమునకు గల మరొక పేరు ఏంటి? సూక్ష్మ రాతి యుగానికి గల మరొక పేరే మధ్యశిలాయుగము. సూక్ష్మ రాతి యుగమునకు గల మరొక పేరు ఏంటంటే మధ్యశిలాయుగము. నెక్స్ట్ మధ్యరాతి యుగంలో మానవుడు